ఎట దొరికింది అని అంటే మరి ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకునే ఉంటుంది. ఇటు చూస్తే విజయసాయి రెడ్డి అలా మంచితనంగా ఉండదు కదా. ఇప్పుడు సపోజ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి జైలుకి వెళ్ళాడు, చాలా రోజులు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి అతనికి అరెస్ట్ నుంచి మినహాయింపు దొరికింది. ఈయన మారలేదు కదా, అప్రూవర్గా మారలేదు, పిలిస్తే వెళ్తున్నాడు, అలాగని ఉండదు కదా. ఏంటి అసలు ఈ రెండు అవ్వకుండా మాస్టర్ బెడ్రూమ్ తలుపు కొడతాము అని అంటే హౌ ఇట్ ఈస్ అనేది కొంత. వెంకటకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తాడు పదే పదే, ఎంఆర్ఓ తప్పు చేసిన ముఖ్యమంత్రిదే బాధ్యత, అంతే కదా, కార్యకర్త తప్పు చేసిన పార్టీ అధ్యక్షుడిదే బాధ్యత. అంటే పరిపాలనలో ఎక్కడ ఏదైనా జరగని, ఒక దళితుడు హత్య జరగని, ఒక మానభంగం జరగని, ఒక ఆత్మహత్య జరగని, ఒక అన్ఎంప్లాయ్మెంట్ యొక్క ఆందోళన జరగని, ముఖ్యమంత్రిదే బాధ్యత అవుతుంది. ఈ కేసులో కూడా రేపు మీరు అన్నట్టుగా క్లైమాక్స్ చూపిస్తే చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత అవుతుంది. అలాంటి దర్యాప్తు ఎలా జరగాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారే చూస్తాడు. నేను అనేది ఏంటంటే, మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, సాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే 1, 2, 3, 4, 5 అన్నప్పుడు 1 నుంచి 30 వరకు వెళ్ళరు దర్యాప్తు సంస్థలు. మనం పాత్రికేయం చేశాం. దర్యాప్తు సంస్థలు తమకు అనుగుణంగా ఎక్కడ ఎలా చేయాలో అలా చెయ్యాలి, ఆ సాక్ష్యాధారాన్ని సేకరించాలి, మళ్ళీ ముఖ్యమంత్రికి చెప్పాలి. ఇదేం ఆషామాషీ కేసు కాదు. ఈ కేసులో ఉండేవాళ్ళు నిరక్షరాస్యులు కాదు, అక్షర కుక్షులు కాదు. ధనుంజయ రెడ్డి ఒకసారి ఆ స్కేల్ వేయండి, ఆ ఫోటోలు, ఆ పెద్దరికము, ఆ కళ్ళజోడు పెట్టుకున్న తీరు, ఐఏఎస్లు చదివి అధికారులు అయ్యి ఒక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు నేరస్తులలాగా చేతులు కట్టుకొని గ్రామాల చీట్ల పేకాడతారే, పేకాటల దగ్గర, చెరుకట్టల దగ్గర, అంగో ఆ విధంగా వెళ్తున్నారు. అంత కర్మ ఎందుకు పట్టింది వాళ్ళకి? ఒకసారి వాళ్ళు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఇంత గడ్డి గరవాలా? రాజకీయ నాయకులు గడ్డి గరిస్తే తప్పులేదు, రాజకీయ నాయకులు కాబట్టి మీకే రోగం. అందుకని దర్యాప్తు లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నాదో ప్రశ్న ఉంది వెంకటకృష్ణ గారు, మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ఈ లిక్కర్ స్కాము ఎంత? పురంధేశ్వరి గారు చెప్పారు, సముద్రం అంతా తవ్వినోడికి తవ్వినంత దొరుకుతుంది అందులో. ఇప్పుడు పురంధేశ్వరి గారు 30,000 కోట్లని అమిత్ షా గారికి లేఖ రాశారు. ఆనాడే 98,000 కోట్లు మొత్తం అమ్మకాలు, 99,000 కోట్లు రావాల్సిన ఆదాయం 30,000 కోట్లు. స్కామ్ జరిగింది 30,000 కోట్లని అమిత్ షా గారికి లేఖ రాస్తే అప్పట్లో దర్యాప్తు జరగల. మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 18,000 కోట్ల రూపాయలు చెప్పారు, 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలింపు చెప్పారు. ఇప్పుడు సిట్టు దర్యాప్తు 3,200 కోట్ల రూపాయల మీద జరుగుతుంది. హౌ మచ్ ద అమౌంట్? అసలు మద్యం లిక్కర్ స్కామ్లో డబ్బు ఎంత? నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసావు? నేను అడుగుతున్నావు జర్నలిస్ట్గా, ఎంత డబ్బులు పట్టుకున్నారు? డబ్బుకు ఆధారం ఏంటి? దర్యాప్తు చేస్తున్నారు, ఓకే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులేవి 4,000 కోట్లు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి వాళ్ళ అకౌంట్లు ఏంటి, వాళ్ళ ఖాతాలు ఏంటి, పట్టుకున్న డబ్బులు ఏంటి? మొన్న మధ్య ఏదో ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో పట్టుకున్నారు కదా, నోట్ల కట్టలు, 500 నోట్ల కట్టలు ఒక స్టోర్ రూమ్లో. అలాగా వీళ్ళు ఎక్కడ పెట్టారు? మరి పట్టుకోవాలి కదా. మరి ఇప్పుడు దర్యాప్తు సీరియస్గా జరుగుతున్న మాట యథార్థం. మనకేంటంటే అవినీతి జరిగిన మాట అయితే కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. 5 ఏళ్ళు మనం మాట్లాడాం. ఒక మాట ఏంటంటే సార్, పులి ఎక్కిన వాడు పులి దిగకూడదండి. పులి మీద స్వారీ చేస్తే అంతే, దిగితే పులి మింగేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది. కానీ మీరు నాకు మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో అని కూటమి ప్రభుత్వం భయపడుతుంది అన్నారు. వస్తుందా సింపతి? ఎందుకు కాదు, ఆ సమస్య లేదు. సారా ఇటువంటి యదవ పనులు చేస్తే సింపతి వస్తుంది అనుకోవడం అమాయకం. ఎందుకు? అరవింద్ కేజ్రీవాల్కి ఏమైందండి? సింపతి వచ్చిందా? మొత్తం తుడిచిపెట్టుకుపోయాడు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, వాళ్ళ అందరూ. కవిత గారు ఏమైంది ఇక్కడ? అంత చేస్తే 10 ఏళ్ళ గవర్నమెంట్ తుడిచిపెట్టుకుపోలా? వెంకటకృష్ణ గారు, ఎలా వస్తుంది సింపతి? దర్యాప్తు సంస్థల బాధ్యతగా ప్రజలు చేయాలి అంతే. ఒక నేరం జరిగింది, నేరం మీద దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా చేసి నిందితులైతే పట్టుకుంటారు, వాళ్ళు నిర్దోషులైతే విడిచిపెడతారని చైతన్యాన్ని కూడా ప్రజల్లో కలుగు చేయాలి. ప్రజల్లో చైతన్యం అంటే నేను తండ్రి లేని బిడ్డనను, లేకపోతే నన్ను అజ్జేసారి ఇచ్చేసి చెప్తే జనం నమ్మారు. కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది. జగన్ గారు చెప్పారు కదా సార్, సింపతి ఎలా వస్తుంది? నన్ను అరెస్ట్ చేశారు, 16 నెలలు జైల్లో ఉన్నా, ఏమైంది? ముఖ్యమంత్రిని అయ్యా, అది వేరే విషయం. మళ్ళీ అరెస్ట్ చేసుకోండి. నేను అదే అంటున్నా, అప్పుడు అయింది కాబట్టి ఇప్పుడు అవుద్ది, జనం సింపతి చూపిస్తారు అనుకునేది ఎందుకో నాకు. ప్రభుత్వం కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు పట్టాభి గారు కూడా చెప్తున్నా,
ఇప్పుడు ఈ దర్యాప్తు ఈ మద్యం యొక్క స్కామ్ను కూడా ప్రజల్లో కూడా ఆ కోణాన్ని తీసుకెళ్ళగలగాలి, ప్రజలు కూడా చెప్పగలగాలి. ఇదేదో వాళ్ళిద్దరి మధ్య కలతలో ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఏం అరెస్ట్ చేయబోతున్నారు, ఏం అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారు, ఒక నెంబర్ ఇస్తారు అని ఈ పద్ధతిలో పోయినా కూడా ఈ దర్యాప్తుకి సంబంధించిన విలువ కూడా ఏమి ఉండదు. నిజానికి ఏంటంటే మరి ఇది ప్రజలకు సంబంధించిన మాన ప్రాణాలతో జరిగిన ఒక దోపిడీ పర్వం 5 ఏళ్ళు మనం మాట్లాడుకున్నదే. అంటే రాజకీయాలు అంత కుచించుకుపోయినాయి వెంకటకృష్ణ. కరెక్టే. కానీ పట్టాభి గారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సింపతి వచ్చేస్తుందేమో అనే ఇది ఏమన్నా ఉంటుందా ప్రభుత్వం వైపు నుంచి? అంటే ఐ డోంట్ థింక్ ఈ వ్యవహారంలో మనం చూసాం, అరవింద్ కేజ్రీవాల్ చూసాం, తుడిచిపెట్టుకుపోయింది లిక్కర్ స్కామే. అది కూడా అదంతా తిప్పి కొడితే 130 కోట్లే ఎంతో. అక్కడ సీఎంని డిప్యూటీ సీఎంని హరాస్మెంట్ చేసి జైల్లో పెట్టి ఇంత చేస్తే కూడా ప్రజలేమి చీపో అన్నారు కానీ పాపం అని అనలేదు. కవిత గారి విషయం కూడా చూసాం కదా మనం, ఆమెకేం సింపతి రాలా. సో జగన్మోహన్ రెడ్డికి సింపతి వస్తుందని ప్రభుత్వం